హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ లక్ష్మీ శైలజ ఛానల్. ఈరోజు మనం టమాటా కొత్తిమీర పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దామండి. దానికి ముందుగా స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని కొంచెం 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులో టమాటాలు నేను 3 టమాటాలు తీసుకున్నానండి. దానికి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 6-7 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర కాడలు, ఆకు కంటే కాడలు వేస్తే ఇంకా రుచిగా ఉంటుందండి పచ్చడి అనేది. మంచి వాసనతో కమ్మగా చాలా బాగుంటుంది పచ్చడి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలి. ఈ పచ్చడి జ్వరం వచ్చినప్పుడు కానీ, నోరు చప్పగా ఉన్నప్పుడు కానీ, వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. టమాటాలు, ఉల్లిపాయలు ఇట్లా చాలా మెత్తగా నూనెలో మగ్గించుకున్న తర్వాత దాన్ని బాగా చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత దానికి పోపు వేసుకుందామండి. అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది, కానీ నేను వేయలేదు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా వేయించుకొని ఎర్రగా వేయించుకున్న తర్వాత మంచి వాసన వస్తుంది. వచ్చిన తర్వాత ఆ పోపు తీసుకొని వెళ్ళి మనం పచ్చళ్ళలో వేసేసుకోవాలి. పచ్చళ్ళలో వేసేసుకొని బాగా కలుపుకుంటే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. ఓకేనండి, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందాక నమస్కారం అండి అందరికీ. బాయ్ బాయ్.